మొత్తానికి ఈ గేమ్తో ఫ్లోరా గారు అయితే ఇమ్యూనిటీ సాధించారు, అనౌన్స్ చేశారు ఆల్రెడీ. తనైతే మాత్రం ఈ వారం ఏదైతే నామినేషన్ నుండి అయితే సేవ్ అయింది అనేది చెప్పాలి. ఖచ్చితంగా ఆమె డేంజర్ జోన్లో ఉంది. యాక్చువల్గా ఆమె రీతూ చౌదరి ఉంటారు. ఎందుకో ఎక్కడో కొడుతుంది. ఖచ్చితంగా రీతూ చౌదరికి ఈ వారం ఎఫెక్ట్ అవ్వుద్దేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే డ్యూ టు బయట ఆల్రెడీ మనం చూస్తున్నాము, కొంత నెగిటివిటీ నడుస్తుంది ఆ మీద. అంటే ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది నమ్మట్లేదు అంటే డెఫినెట్గా ఆన్లైన్లో మేము పోల్స్ చూసినట్టయితే డెఫినెట్గా ఆమెకి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనే పోల్స్ చూస్తే ఆల్మోస్ట్ 50% ఓట్లు రీతూ చౌదరికి ఎలిమినేట్ అవ్వాలని వేస్తున్నారు. అంటే మనం సోషల్ మీడియాలో ఆ పోల్స్ చూసినప్పుడు కూడా మనకు తెలిసింది, జనరల్ పోల్స్ పెడుతుంటారు కదా, అవి చూసినప్పుడు నాకైతే ఏది మెజారిటీ అది కనిపిస్తుంది. కాబట్టి డేంజర్ జోన్లో అయితే మొత్తం హరీష్ గారు రీతూ చౌదరి అయితే ఉన్నారని అయితే 100% చెప్పొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ రీతూ చౌదరినే పంపిస్తారని అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆమె బయట ఉండడమే కరెక్ట్ అనేది నా ఫీలింగ్. ఇది ఈరోజు ఎపిసోడ్ 18 సంబంధించి రివ్యూ. దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.